ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోబు గ్రంథం 36వ అధ్యాయము 21వ వచనము. జాగ్రత్త పడము, చెడుతనం చేయకుండము, దుఃఖానుభవం కన్నా అది మంచిదని నువ్వు వాని కోరుకొని ఉన్నావు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండము, దుఃఖానుభవం కన్నా అది మంచిదని నువ్వు వాడిని కోరుకొని ఉన్నావు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనము. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాల్లో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనం. మీలో ఎవడను అర్హంతుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనము. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. దేవుని చిత్తం ఇలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీ చెడుతనం చేయకుండా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితాలు జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.